హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆర్డీ తెలుగు బ్లాగ్స్. ఎట్లా ఉన్నారు మీరు అందరూ కూడా? మీరు అయితే బాగున్నారైతే అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మన ఛానల్లో వచ్చేసరికి ఫస్ట్ వ్లాగింగ్ వీడియో అనమాట. అండ్ మెయిన్గా ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నేను మా వైఫ్ అండ్ దాంతోపాటు మా పాప మొత్తం ముగ్గురు కలిపి మేమైతే మా సొంత ఇంటికి అయితే వెళ్ళబోతున్నాము భీమిలి. యాక్చువల్గా చిన్న వర్క్ అయితే ఉందన్నమాట. పాపకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అంగన్వాడీలో అయితే అవ్వాలనేసి అని. అండ్ దాంతోపాటు మా వైఫ్కి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ చేయాలి పాపకు సంబంధించి. సో అది అంగన్వాడీలో అవ్వాలంట. సో అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండిపోయింది. వాళ్ళ ఆ వర్క్ అయితే చేద్దామైతే అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళేసి ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాం అనమాట. సో అది కాకుండా ఫ్రెండ్స్, ఈరోజు మనకు వచ్చేసరికి 28th అనమాట. ఈరోజు డేట్ వచ్చేసరికి ఈ మంత్ 7th మంత్ 28. ఈరోజు గిరి ప్రదక్షిణ కూడా. మనమైతే గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళట్లేదు. అండ్ ఫైనల్గా మనమైతే ఆల్రెడీ రెడీ అయిపోయాము. సో మా సొంతూరు అయితే వెళ్ళబోతున్నాము. అండ్ మేమైతే ఇప్పుడు వచ్చేసరికి మా సొంతూరు భీమిలి, అటు సైడే వెళ్ళాలి. అండ్ హనుమంతవాక్ నుంచి అయితే వెళ్ళము. నాకు తెలిసి ఈరోజు గిరి ప్రదక్షిణ కాబట్టి ఇంకా స్టార్ట్ అయిందో లేదో కూడా నాకు తెలియదు. అండ్ ఫ్రెండ్స్, మనమైతే ఇంకా బయలుదేరిపోతాం. నాకు తెలిసినంత వరకు నేనైతే బీచ్ రోడ్ నుంచి అయితే వెళ్ళిపోతాను. సో నాకు అక్కడే ఫ్రీ అయితే ఉంటుంది. అండ్ ఇవ్వండి, మా వైఫ్ కూడా రెడీ అయిపోయింది. హాయ్ చెప్పు బుజ్జి. హాయ్. తనైతే సిగ్గుపడుతుంది. సో వెళ్తున్నాం అనమాట ఈరోజు. ఓకే, లెట్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ స్టార్ట్ అయిపోతాం నాకు. సో నేను చూసాను, పాపను పట్టుకుని వెళ్ళామంటే మళ్ళీ నేను డ్యూటీకి కూడా రావాలి. సో రెయిన్ కోట్ అవి కూడా మా క్యారీ చేసింది, పాపకు సంబంధించిన వస్తువులు అవన్నీ కూడా. సో చాలా కీస్ ఏవి, రూమ్ కీస్ అయితే తీసుకుని కీస్ వేసి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు వచ్చేసరికి బీచ్ రోడ్ ముందు అయితే వెళ్ళిపోదామని చూస్తున్నాం గైస్. అండ్ ఫ్రెండ్స్, మేమైతే ఎంవిపి డబల్ రోడ్ నుంచి సో డైరెక్ట్గా బీచ్ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ ఉంది కదా, ఇది వచ్చేసరికి ఎంవిపి డబల్ రోడ్ టీటీడీ కళ్యాణ మండపం లైన్ అనమాట. ఏంటంటే మనకి ఈవినింగే మనకి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి అసలు చాలా ఖాళీగా అయితే ఉంది. సో ఈవినింగ్ అయితే అసలు ఖాళీ ఉండదు. అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి ఈరోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. వర్షం యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మనకి గిరి ప్రదక్షిణ అప్పుడు అయితే నార్మల్గా అయితే కొంచెం వర్షం అయితే పడుతుంది. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ కూడా కొంచెం వర్షం అయితే పడింది. అండ్ చినుకులు కూడా అలా పడుతున్నాయి. అండ్ క్లైమేట్ అయితే ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది. అండ్ దాంతోపాటు మేము బీచ్ రోడ్ వెళ్తున్నాం కాబట్టి సో ఇంకా పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. పాపకు కూడా ఏమీ ఇబ్బంది అయితే ఉండదు, ఎందుకంటే క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి. అండ్ గైస్, ఇంకా మేము వచ్చేసరికి ఇంకా వెహికల్లో అయితే పెట్రోల్ కూడా ఏం కొట్టించుకోలేదు. వెహికల్లో పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి. పెట్రోల్ కొట్టించుకొని అయితే మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతాము. మనకి ఈ డబల్ రోడ్ దాటిన తర్వాత మనకి అప్పు గారి కంటే కొంచెం ముందే మనకి పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. సో అక్కడైతే పెట్రోల్ కొట్టించుకొని అయితే స్టార్ట్ అయిపోతాము. ఫ్రెండ్స్, మీరు కానీ వైజాగ్ పర్సన్స్ కాకుండా లైక్ హైదరాబాద్ నుంచి కానీ ఎప్పుడైనా మీరు మన వైజాగ్కి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా మన వైజాగ్ని అయితే ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్న రూట్ వచ్చేసరికి బీచ్ రోడ్ కాబట్టి మన వైజాగ్ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు కూడా చాలా మంచి లొకేషన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సినవి వచ్చేసరికి నేను ఆల్రెడీ ఈ వీడియోలో వచ్చేసరికి నేనైతే పెట్టాను కొన్ని అంటే ఏవేవి కొంచెం మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి మన బీచ్ రోడ్లో. సో దానికి సంబంధించి సో ఇదేనమాట మనకి ఎంవిపి టీటీడీ కళ్యాణ మండపం జంక్షన్ ఇది. అండ్ దీని తర్వాత వచ్చేసరికి నేనైతే పెట్రోల్ అయితే కొట్టించేసుకుంటాను. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి రైతు బజార్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి నేను చెప్పాను కదా పెట్రోల్ అసలు లేదని అని. సో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఇదే. సో నేనైతే ఇక్కడ అయితే పెట్రోల్ కొట్టించేసుకొని స్టార్ట్ అయిపోతాను. అండ్ గైస్, ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ఫ్రీ ఉందన్నమాట. అసలు చాలా ఫ్రీగా అయితే ఇంటికి వెళ్ళిపోయాము. కానీ నేను మళ్ళీ ఈవినింగ్ పాపని మా వైఫ్ని ఇంటికి డేబుట్ వచ్చేసరికి డ్యూటీకి రిటర్న్ అయ్యే టైంలో ఏంటంటే మనకు వచ్చేసరికి చాలా అస్సలు ఖాళీ లేదు. నేను ఈవెన్ ఇంటికాడ నుంచి డ్యూటీకి వెళ్ళే టైంలోనే అసలు ఖాళీ లేదు. మళ్ళీ ఏంటంటే డ్యూటీ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే అరౌండ్ 3 to 4 hours నేను ఓన్లీ ట్రాఫిక్లోనే స్టక్ అయిపోయాను. మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా గాయస్, ఇది వచ్చేసరికి మనకి టెనెటిక్ పార్క్ దగ్గర గిరి ప్రదక్షిణ కోసము సో మెడికల్ క్యాంప్ అయితే అరేంజ్ చేశారు గాయస్. ఈసారి అయితే లైక్ మెడికల్ జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారనమాట. అసలు ఖాళీ అయితే లేనే లేదు. సో ఇది వచ్చేసరికి మనొక స్పాట్ గాయస్. ఇది వచ్చేసరికి టెనెటిక్ పార్క్ సంబంధించింది. అండ్ దాంతోపాటు మన ఈ బీచ్ రోడ్లో వచ్చేసరికి
జూ పార్క్ బ్యాక్ సైడ్ గేట్ అండ్ హైవే కాస్ ఒక గేట్ ఉంటుంది, ఇది బ్యాక్ సైడ్ గేట్ అనమాట. సో ఇటు నుంచి కూడా మనం అయితే జూ పార్క్ అయితే వెళ్ళొచ్చు. అండ్ అది కాకుండా మనకి ఇదే బీచ్ రోడ్లోని వచ్చేసరికి ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది. సో ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది సాగర్ నగర్ కొంచెం దాటిన తర్వాత, సాగర్ నగర్ ఆర్చ్ దాటిన తర్వాత. అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్ చాలా చాలా అయితే మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి టీటీడీకి సంబంధించి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనకి గీతం కాలేజ్ పక్కనే ఉంటుంది గైస్. ఈ గుడికి అయితే మేము ఆల్రెడీ ఒకసారి విజిట్ చేసాము, నేను, పాప అండ్ మా వైఫ్ కూడా. అండ్ మీరు ఇప్పటికి వచ్చి ఎవరు కూడా విజిట్ చేసి ఉండకపోతే వైజాగ్లో ఉన్న పీపుల్స్ కూడా ఒక్కసారి అయితే విజిట్ చేసి చూడండి గైస్, చాలా బాగుందన్నమాట. అండ్ దాంతోపాటు చాలా పీస్ఫుల్గా ఎంత ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి. అండ్ ఇది దాటిన తర్వాత మనకి గీతం కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే పక్కనే, ఆ కొండ పక్కనే మన గీతం కాలేజ్కి ఆ బ్యాక్ సైడ్ కొంచెం రూట్లో హాస్పిటల్ అయితే ఉంటుంది. మా పాప యాక్చువల్గా గీతం హాస్పిటల్లోనే అయితే పుట్టింది. అండ్ గైస్ మా పాపనైతే చాలా బాగా అయితే చూసుకున్నారనమాట. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు, సో గీతం హాస్పిటల్ అంటే ఇదేం ప్రమోషన్ అయితే కాదు, సో నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు బేబీస్కి, మదర్కి కూడా చాలా మంచిగా అయితే ప్రతి విషయం కూడా ప్రతిదీ చెప్పేవారని చాలా మంచిగా అయితే ఉండేది. అండ్ అదేవిధంగా గైస్ చూసారు ఇక్కడ మనకి ఇక్కడ రామానాయుడు స్టూడియో ఉంది కదా, రామానాయుడు స్టూడియో ఇక్కడ మనకి ఇక్కడ ఏదో ఓపెన్ అవుతుందో తెలియదు కానీ రామానాయుడు స్టూడియో అండ్ దాంతోపాటు తొట్లకొండ చాలా చాలా మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి మీకు బీచ్ రోడ్లో వచ్చేసరికి. అండ్ అది కాకుండా గైస్ ఇక్కడ మీకు ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుందన్నమాట, ఇది చాలా ఫేమస్ అయింది. దానికి ఆపోజిట్లోనే మనకి నేత్ర విద్యాలయం అని, సో మనకి కళ్ళు కనబడలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన స్కూల్ అయితే ఉంది దానికి ఆపోజిట్లోనే. సో అక్కడ మా బాబాయ్ చదువుకున్నారు. అండ్ ప్రెజెంట్ వచ్చేసరికి ఇప్పుడైతే మా బాబాయ్ గవర్నమెంట్ దాంట్లో అయితే వర్క్ చేస్తున్నారు. మా బాబాయ్ అయితే ఇందులోనే చదువుకున్నారనమాట, నేత్ర విద్యాలయంలోని. అండ్ ఇది వెళ్ళిన తర్వాత మనకి గైస్ మీకు ఒక ఇది ఉంది కదా, ఇది వచ్చేసరికి మనకి ఎర్రమట్టి దెబ్బలు. సో మనకి నేత్ర విద్యాలయం దాటిన తర్వాత ఐఎన్ఎస్ దాటిన తర్వాత నేవీ ఆఫీస్, దాని తర్వాత ఇదైతే ఎర్రమట్టి దెబ్బలు. ఫ్రెండ్స్ ఇక్కడైతే గైస్ నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా ఇష్టం. అది కూడా ఎప్పుడు అనుకున్నారు, వింటర్ సీజన్లో అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే వింటర్ సీజన్లోని జీడిపప్పులు కూడా పండుతాయి కదా, జీడిపళ్ళు వాసన అయితే నైట్ పూట అయితే చాలా బాగా వస్తుంది అనమాట. సో నాకు ఆ స్మెల్ అయితే చాలా ఇష్టము. అండ్ దాంతోపాటు ఇది వచ్చరికి భీమ్లీన్ హోటల్, ఇందులో కూడా టెపెకి అని జాపనీస్కి సంబంధించి ఒక రెస్టారెంట్ ఉందంట. సో నేను దానికైతే ఒకసారి విజిట్ చేసి మీకు అది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో నాకైతే మేమైతే మా సొంత ఊరికి అయితే వచ్చేసాము గైస్. ఇదైతే నాకు చాలా ఇష్టం బీచ్ కూడా, ఎందుకంటే హెవీగా రష్ ఉండదు, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అండ్ ఇదిగోండి భీమ్లీ లైట్ హౌస్ గైస్. మీరు ఎప్పుడైనా ఇక్కడికి విజిట్ చేసినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి మీరు విజిట్ చేసినట్లయితే. అండ్ ఈ వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో సో మీరు కూడా అయితే ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం కదా వ్లాగింగ్ చేయడము, కొంచెం ఏమైనా డిఫరెంట్గా మాట్లాడుంటే కొంచెం సజెషన్స్ కూడా అవ్వండి. అండ్ ఫైనల్గా అయితే మేము వచ్చేసరికి ఇంటికి దగ్గరలో అయితే ఉన్నాము, ఇంటికైతే రీచ్ అయిపోతున్నాము. అండ్ ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత మా అమ్మ చూడాలి మా పాపకి ఎలా చేస్తే నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను. అండ్ మాది కొంచెం పల్లెటూరు, కొంచెం సిటీలో అట్లా ఉంటుంది. మేము ఒక్కసారి మా విలేజ్ ఎంట్రీకి అవ్వగానే ఒక్కసారి గేదెలు అయితే వచ్చినాయి. అండ్ ఇటు సైడ్ తిరిగితే మాకు లెఫ్ట్ సైడ్ తిరిగితే లోపలికే మా ఇల్లు అనమాట. అండ్ ఇది మా ఖాళీ ప్లేస్, మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ రోడ్డు పైనే. ఇక్కడ నుంచి మేము సందులోకి అయితే వెళ్తాం అనమాట. సో ఇంకోండి మేము ఇంటికి అయితే వచ్చేసాం. మా అమ్మ అయితే బయటకు వచ్చింది, మా ఆవిడ అక్కడ నిలబడి ఉన్నది. అని తీస్తున్నావా మా అమ్మ చేతితో కొడుతుంది, తీస్తున్నావా ఇంకా కార్లు వచ్చాయి. మా అమ్మని ఏమి చేతితో కొడుతుంది చూడండి. బంగారాలు వచ్చింది, బంగారా 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 లేదండి చిరిగించి కాలు కడుపు తల్లి ఊట తల్లి కాలు కడుగు తల్లి ఊట తల్లి అక్కడికి వచ్చి
మేమైతే ఫైనల్ గా మా ఇంటికి అయితే రీచ్ అయిపోయినాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మర్చిపోవద్దు.